వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు నెల్లూరు సాల్స్ ప్రియాంక గారు. నమస్తే ప్రియాంక. నమస్తే అండి. ప్రియాంక, పర్ఫెక్ట్ కపుల్ అని మనకి సోషల్ మీడియాలో కపుల్స్ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు రకరకాలుగా మొత్తం వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతోంది అనేది రీల్స్ రూపంలో మనకి చూపిస్తూ ఉంటారు. అది ఎంతవరకు నమ్మాలి? అవి చూసి రియల్గా బయట ఉన్న రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ, మ్యారిటల్ లైఫ్లో ఉన్న వాళ్ళు కానీ ఎంతవరకు దాని మీద ప్రభావం చూపిస్తుంది? ఒక పర్ఫెక్ట్ కపుల్ అని వాళ్ళు పెట్టారు కదా పోస్ట్. సో పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం కంపారిజన్ కంటే మెయిన్గా పాజిటివ్ కంపారిజన్ తీసుకోవచ్చు. వాళ్ళ లైఫ్ చూడు ఎంత చక్కగా ఉందో, మనం వాళ్ళ దగ్గర నుంచి ఇది నేర్చుకొని మనం కూడా ఇలా ఉండొచ్చు కదా అని చూసుకోవాలి. కానీ మెచ్యూరిటీ లేక ఇమ్మెచ్యూర్గా చేసే పనులు ఎలా ఉన్నాయంటే, ఆ అబ్బాయి చూడు 25 గిఫ్ట్స్ తెచ్చాడు 25th బర్త్డేకి. మరి నువ్వు తేలేదా నాకు? తను చూడు ఫోన్ వాల్పేపర్ వాళ్ళ వైఫ్ది పెట్టుకున్నాడు, నాది పెట్టుకోలేదు నువ్వు. ఈ కంపారిజన్స్ చాలా సిల్లీ థింగ్స్. అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్క కపుల్ తోటి మన లైఫ్ని కంపారిజన్ తప్పు. అది సోషల్ మీడియాలో పెట్టే పర్సన్స్ అంటే వాళ్ళ లైఫ్లో కష్టాలు లేవా? కానీ చూపించుకోరు అంతే. ఓన్లీ వాళ్ళ లైఫ్లో ఉన్న సుఖాలు సంతోషాలు ఆ హైలైట్స్ మాత్రమే పెట్టుకుంటున్నారు. సో దాని నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంది? ఒక బెస్ట్ కపుల్ అన్నారు కదా, మనం కూడా ఎలా ఉండాలి బెస్ట్ కపుల్ లాగా. సో వాళ్ళ దగ్గర ఏం నేర్చుకోవచ్చు అనేలా చూడాలి. కానీ 90% వాళ్ళు జనాలు ఏమవుతుందంటే ఈ థాట్స్ ఏం లేకుండా పిచ్చి పిచ్చిగా గొడవలు పడ్డము. వాళ్ళు చేశారు కదా నువ్వు చేయట్లేదు ఏంటి అంటే. ఇక్కడ ఇంకొకటి ప్రియాంక, మనకి నిజంగానే వాళ్ళు ఆ రీల్స్లో కానీ ఆ వీడియోస్లో కానీ కనిపిస్తూ ఉన్నట్టు బయట ఉంటారా? ఎలా ఉంటారు? అసలు ఉండలేరు. ఒక కపుల్ అన్న తర్వాత గొడవలు ఉంటుంది, అన్నీ ఉంటుంది, ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి కూడా. ఉంటేనే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. గొడవలు లేకుండా ఏదో సాఫీగా వెళ్తుంది అని అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు పర్ఫెక్ట్గా లేరు అని అర్థం. ఒకరికొకరు అర్థం చేసుకొని గొడవలు పడుతూ దాని నుంచి ఎలా బయటకు వస్తున్నారు, ఎలా లీడ్ చేసుకుంటున్నారు అనేదే పర్ఫెక్ట్ కపుల్. చూసిందంతా మనం నమ్మేసేస్తే మనం పిచ్చి అవుతాం. ఓకే, అంతే. అంటే సోషల్ మీడియాలో అలా వీడియోస్ పెట్టే వాళ్ళని మనం ఏమనుకోవాలి? ఎట్లా మనం తీసుకోవాలి? వాళ్ళ దగ్గర నుంచి ఆ కంటెంట్ బేస్ వస్తుంది. ఆ కంటెంట్ బేస్ని మన లైఫ్లో ఎలా ఆపాదించుకోవాలి అంటారు? అంటే ఇప్పుడు మనం వాళ్ళని అడగలేదు, మీరు హైలైట్స్ మాత్రమే పెడుతున్నారు, దానివల్ల మాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, సో మీ కష్టాలు కూడా పెట్టండి అని అడగలేదు. అవును, మా లైఫ్ మా ఇష్టము, మీరేం చెప్పేది, నా ఛానల్ ఇది అని అంటారు. సో దానికి మనం ఏం చేయాలి? నీకు నచ్చిందా నువ్వు ఫాలో కొట్టు. ఓకే, వాళ్ళిద్దరు గిఫ్ట్లు కొనుక్కుంటున్నారా, పొగుడుకుంటున్నారా, నువ్వు నీ హస్బెండ్ పొగుడు, నీ వైఫ్ నువ్వు పొగుడుకో. అట్లా ఉండాలి. కానీ ప్రతి చిన్నదానికి వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అని చెప్పని మన లైఫ్ మీద అంత నెగిటివిటీ పెట్టుకోవడం వేస్ట్. వాళ్ళల్లో ఉంది మనలో లేనిది ఏంటి అని చూసుకొని చేంజ్ చేసుకోవాలి. కానీ ఇది ఉందే ఇది లేదే అని చెప్పి కంపారిజన్ చేసుకోవడం కరెక్ట్ కాదు.